ఆరు గ్యారెంటీలు మొత్తం అమలు చేసేసాం అంటున్నారు. 6 గ్యారెంటీలు అన్ని లూప్ హోల్సే, అన్ని ఏది చక్కగా లేవు. అవి మొత్తం రైతు బంధువు కూడా లేదు సరిగా, రుణమాఫీ కూడా సక్రమంగా లేవు. కొంతమందికి చేసిర్రు, కొంతమందికి చేయలేదనే అపవాదం ఉంది. బీసీలో అయితే బీసీలకు ఇచ్చిన మేనిఫెస్టోలో ఆ 42% పట్టుకొని మొత్తం ఢిల్లీకి ఈ తెలంగాణకు తిరుగుతా పోతున్నారు. అసలు బీసీలకు సంబంధించిన ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు. ఇచ్చిన ఎన్ని 400 ఏమి ఇచ్చింది అన్నారు అందులో వాగ్దానాలు. అసలు బీసీ సప్లాన్ లేదు, బీసీలకు ఉదయపూర్ డిక్లరేషన్ లేదు, మంత్రివర్గంలో స్థానం లేదు, నామినేట్ పరిధిలో స్థానం లేదు. ఎస్సీలకు బట్టి విక్రమార్క సీనియర్, ఆయన పాదయాత్ర చేసిండు, ఆయనకు ముఖ్యమంత్రి అని అన్నారు. ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయినాక మార్చి ఇస్తామనేది లేదు, ఏది లేదు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఏమి లేవు. ఉన్నదల్లా ఏదో కొన్నిటి మీద ఆధారపడి అవే నడిపిస్తూ ఇంకా బీఆర్ఎస్ ను తిట్టటము, బీజేపీని తిట్టటము, ఢిల్లీ పోయి కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టటము, అన్ని తప్పులు చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తూ ఇతర పార్టీల మీద పడి అబద్ధాలు చెప్తూ దుష్ప్రచారం చేస్తూ వాళ్ళని ఏందనంటే నిర్వీర్యం చేసే ప్రక్రియ చేస్తుంది. ఇది ఎంతో కాలం ఉండదు. కాబట్టి ఇవన్నీ ప్రజలకు అర్థమైపోతుంది. దాచిపెడితే దాగేది ఏమి లేదు నా ఉద్దేశంలో.